మీకు భక్తి చాలా ఎక్కువ? యా, ఐఎమ్ క్రేజీ అబౌట్ శివ అనమాట. ఓన్లీ శివ? యూఆర్ శివాస్ ఫ్యాన్? యా, మేనియాక్ అనమాట. హౌ అబౌట్ అదర్ గాడ్స్? ఐ ప్రే, ఐ డూ ప్రే, బట్ అంటే ఐ ఫీల్ దట్ దిస్ లైఫ్ బిలాంగ్స్ టు శివ అని. సో ఐ షుడ్ డూ సంథింగ్ డెడికేటెడ్ టు హిమ్. ఇంకా శివరాత్రి వస్తే ఇంకా ఉపవాసాలేనా? ఉపవాసం చేయనండి నేను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. అదంతా అంటే నేను బిలీవ్ చేయను. ఎందుకంటే నేను డైలీ ఇన్ ఏ డే ఒక 24 అవర్స్లో అలా అలా శివుడు థాట్స్ అలా ఎవ్రీ అవర్ అట్లీస్ట్ ఒక 5-10 minutes వెళ్తూ ఉంటుంది మైండ్లో. ఇంకా కంటిన్యూస్గా శివుడు గురించి ఉన్నప్పుడు ఒకరోజు ప్రూవ్ చేయడం వల్ల పీకేదేముంది? ఓకే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఉపవాసం చేస్తే నాకు వర్కౌట్ కావదు. ఎందుకంటే నా బుర్రంతా ఫుడ్ మీదే ఉంటుంది. ఓకే, పిజ్జా వాసన వస్తుంది బై పక్కింట్లోంచి. ఉప్మా చేసుకుంటున్నారు మంచి అలా వెళ్తుంది మైండ్. సో నేనేం చేస్తాను అంటే హ్యాపీగా తినేసి కూర్చుంటాను ఆ రోజు. పూజ, మెడిటేషన్ అండ్ ఆల్ దట్ కూర్చుని ఇంకోటి జాగరణ చేయాలంటారు, ఉపవాసం. అవన్నీ బై ఫోర్స్ చేయకూడదు. ఇది ఎలా చేయాలంటే ఆ భక్తి దీంట్లో పడిపోయి మనం నిద్ర రాకూడదు. యూ షుడ్ బీ ఇన్ లవ్ విత్ హిమ్. ఇప్పుడు వెన్ యూఆర్ ఇన్ లవ్ యూ కెనాట్ స్లీప్. వీళ్ళ ఆలోచిస్తాం, అలా ఉండాలి. యూ వోంట్ ఫీల్ హంగ్రీ. అలాంటి ఒక ఇది వాళ్ళు, దట్స్ వాట్ దే సెడ్, బీ క్రేజీ అబౌట్ హిమ్ అని. దెన్ హీ విల్ రెస్పాండ్. హీ విల్ ష్యూర్లీ రెస్పాండ్ అండ్ యూ విల్ నో దట్ ద ఆన్సర్ ఇస్ ఫ్రమ్ హిమ్. అలా ఆ రేంజ్లో వస్తుంటాయి అప్పుడప్పుడు ఆన్సర్స్. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే అలానే ఉంటాను కాబట్టి శివరాత్రి స్పెషల్గా ఏమీ సెలబ్రేట్ చేయను. ఇంకోటి ఈ మధ్య కొత్తగా ఏం స్టార్ట్ చేశానంటే ప్రతి శివరాత్రికి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసి రిలీజ్ చేస్తున్నాను. అబౌట్ శివ. ఐ కంపోజ్ మ్యూజిక్ అనమాట. దానికోసం శివస్థాన్ అని ఒకటి చేశాను, మీకు పంపిస్తాను లింక్, యూట్యూబ్లో ఉంది. సో ఐ థాట్ నా లైఫ్లో ఒక 60-70 సాంగ్స్ చేద్దాం శివుడి మీద చేసి అలా రిలీజ్ చేస్తూ ఉందాం మధ్య మధ్యలో అని. అండ్ నాన్నగారు బాగా ఆయన పాడిన పాటల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్? శివ శివ శంకర భక్తవ శంకర, శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో అని భక్త కనపలు ఈ సాంగ్. అది కూడా శివుడిదే. అంటే నాకు ఎందుకు ఈ సాంగ్ అంత ఇష్టం అంటే అప్పుడే నేను శివ అనే మాట ఫస్ట్ టైం విన్నాను నా లైఫ్లో. ఓకే. అప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ సన్ అంటే మా మదర్ బ్రదర్ సైకిల్ మీద వెళ్తున్నాం, నేను ముందుకు వచ్చినాను. అప్పుడు ఒక టెంపుల్లో ఈ సాంగ్ ప్లే అవుతున్నాను. అప్పుడు అతను చెప్పారు, ఇదిగో మీ నాన్న సాంగ్ వస్తుంది అని ప్లే అవుతుంది. శివ అంటే ఏంటి అని అడిగాను. నాకు గుర్తుంది ఇంకా. ఆయన అలా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఏం చెప్పాలో తెలియక. దేవుడమ్మా అన్నారు. నేను చూడలేదే ఇంతవరకు అన్నారు. అంటే అప్పుడు ఇంట్లో నాకు ఒక చిన్న శివలింగము నంది కొనిచ్చారు అనమాట, ఇదే శివుడు అంటే. అప్పుడు దాంతో ఆడుకునేవాడిని. శివలింగం ఇక్కడ పెట్టి నందితో ఇలా కొట్టేవాడిని, ఇద్దరు రన్నింగ్ రేస్ ఆడేవాడిని, ఆ టైప్లో ఆడుకునేవాడిని. అది అలా 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 ఇప్పుడు డివోషన్ అయిపోయింది. సూపర్ సూపర్.